రాధా మనోహర్ దాస్ అంటే ఇతర కులాలకు ఎందుకు అసూయ అనేది జనాల్లో కొంత వేరే రకంగా ఉంటుంది. ఎందుకు మీరు క్రైస్తవులు అంటే వేరే రకంగా మీరు చేస్తారు? కాదు మూడు మేకులు ఒక కొయ్య అని చెప్పి రకరకాలుగా అది యూట్యూబ్లో ట్రోల్ అవుతూ ఉంటుంది. ఇది మతాల మధ్య ఉద్దేశం కాదంటారా? ఏమిటో నిజం చెప్పడం విద్వేషం ఎలా అవుతుంది? మిమ్మల్ని ఏమని పిలవాలి అని మీరెవరో నాకు తెలీదు, మీ పేరు తెలీదు, ఓ జర్నలిస్టు అన్నాను. అందులో అసలు ద్వేషం ఎక్కడ ఉంది, విద్వేషం ఎక్కడ ఉందన్న కదా. అలా వాళ్ళను వాళ్ళు ఎలా భావించారో ఆ పదాన్ని మనం వాడేమంతే. వాళ్ళ పట్ల మనం ఏం వ్యతిరేకంగా లేవు, కానీ వాళ్ళు మన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మరి నేను లోపల మాట్లాడేది మీరు విన్నారో లేదో, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు అని నేను సంతకం పెట్టిస్తా. మీరు ఆ పని క్రైస్తవులతో చేయించగలరా? చెప్పండి. ద్వేషం ఎవరికి ఉందో మీకు నిరూపణ అయిపోతుంది. అంటే మతాల మధ్య విధ్వంసాలు పెట్టించేది రాధా మనోహర్ దాస్ అని చెప్పి మీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ విద్వేషం కలిగిన మతస్థులు. అవునా కదా. నేనేం చెప్తున్నాను, నువ్వు ఏ మతంలో అయినా ఉండొచ్చు అని చెప్తున్నాను. ఆ మాట ఒకసారి వాళ్ళతో చెప్పించు. నేను మీ చర్చికి వచ్చి మీరు చెప్పినట్టు ప్రే చేయగలను, మీ మసీదుకి వచ్చి మీరు చెప్పినట్టు నమాజ్ చేయగలను. నువ్వు గుడికి వచ్చి చేయగలవా? మీ మతం నీ పుస్తకం ఒప్పుకోదు. కేవలం పుస్తకం అంటే ఏంటి? ఆ పుస్తకం అర్థం ఏంటి? వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ మతం, వాళ్ళ పుస్తకాలు. మీరు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మతాలు, వాళ్ళ పుస్తకాలు ఒప్పుకుంటాయా? సర్వే జన సుఖనో భవంతు. వాడి మతంతో, కులంతో, ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా అందరూ బాగుండాలి. నేను చెప్పా, 1000 మందితో చెప్పిస్తా, 10,000 మందితో చెప్పిస్తా, గుళ్ళో చెప్పిస్తా, మైకులో చెప్పిస్తా. మీరు చర్చిలో మసీదులో చెప్పించండి. చెప్పండి, ద్వేషం ఎటువైపు ఉందో మీరే చెప్పండి. వాడితో అసలు వాడు మనిషి అయితే చాలు అని నేను ప్రతిజ్ఞ చేయించి వచ్చా. మీరు చేయించగలరా? కాబట్టి మతాల మధ్య గొడవ లేదు, మతాలే గొడవలు పెడుతున్నాయి. రాంబాబు అనేవాడు మతం మారాడు. మతం మారిన తర్వాత రాముడిని వాడు ద్వేషిస్తున్నాడు. వాడికి ఎవరు నేర్పించారు? ఆ మతమేగా. వాడు మతం మారకుండా ఉంటే బాగుండేదిగా. అది చెప్తున్నాం. కాబట్టి దేశాన్ని ప్రేమించిన వాడు ఏ మతస్థుడైనా, పక్కవాడిని ద్వేషించేవాడు ఏ ప్రాంతం వాడైనా మేము వ్యతిరేకిస్తాం. మనం సిద్ధాంతపరం. మీరు గుర్తుపెట్టుకోండి, అచ్చ తెలుగులో బుద్ధి యుద్ధం అంటారు, ఇంగ్లీష్లో ఇంటలెక్చువల్ వార్. అదే మనం చేయవలసి. చర్చించాలి, సంవాదం. మంచిది, ఇది నథింగ్ రాంగ్. వాళ్ళది ఏదైనా నిజం ఉంటే మనం కూడా నమస్కారం. మనం అన్నిట్లో మంచి తీసుకోమనే వేదం చెప్పింది. మనం ఎవరిని వ్యతిరేకించాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఐన్స్టీన్ మెచ్చుకున్నాడు. ఒరిజినల్ క్రిస్టియన్. ఈ దేశాన్ని మెచ్చుకున్న ఒక్క పాస్టర్ని చూపించను. జెండాను గుడ్డ మొక్కన్న పాస్టర్ని చూసాం, జెండాకు వందనం చేయనన్న పాస్టర్ని చూసాం, ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్న పాస్టర్ని చూసాం. నేను వ్యతిరేకించాలా వద్దా? వ్యతిరేకించడం న్యాయమా కాదా? చెప్పండి నానా. థ్యాంక్ యూ. ఎనీ మోర్?